బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బిగ్ టీవీ ఆధ్యాత్మిక ప్రేక్షకులకు నమస్కారం. సో ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య, అలాగే వాస్తు పండితులు శ్రీ గుండెపూడి శివ సుధీర్ శర్మ గారు. ఆయనతో మాట్లాడదాం, వివరాలేంటో తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, సంక్రాంతి పండుగ అంటే వివిధ ప్రాంతాల్లో రకరకాలుగా చేసుకుంటూ ఉంటారు. అంటే వారి వారి పద్ధతుల్లో కొంతమంది సంక్రాంతికి పెద్దలకు బియ్యం పెడతారు, ఇక్కడ కొంతమంది అసలు కొత్త బట్టలు కొనుక్కోరు. అంటే ఒక్కొక్కరి ప్రాంతాల్లో విభిన్నంగా జరుపుకుంటూ ఉంటారు. నిజానికి అసలు సంక్రాంతి పండుగ అంటే ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకైతే నిజంగా తెలియదు. కైట్స్ ఎగరేయడము, ఇంకేదైనా హాలిడేస్ వస్తున్నాయి, అదే ఒక్కటి తెలుసు. కానీ సంక్రాంతి అంటే కొంతమంది నోములు చేసుకుంటారు, ఇవన్నీ ఉంటాయి. చాలామందికి సంక్రాంతి విశిష్టత ఏంటి, అసలు ఈ పండుగని ఎలా జరుపుకోవాలి అనేది తెలియదు. మీరు మీ మాటల్లో చెప్పండి. ఇక్కడ ప్రాంతాచారం అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ, ఇట్లా ఒక మాట చెప్పాలంటే సంక్రాంతి పండుగ ఎవరి పండుగ అంటే రైతుల పండుగ. రైతులు అనేవాళ్ళు అన్ని చోట్ల ఉన్నారుగా. ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, తెలంగాణలో ఉన్నారు, రాయలసీమలో ఉన్నారు కదా. ఇది పండుగల విషయానికి వస్తే ఎక్కడ ప్రాంత ఆచారం అనేటువంటిది ఏమీ లేదు. తెలుగు రాష్ట్రాలు అన్ని చోట్ల ఒకటే ప్రాంతం, ఒకటే ఆచారం. ఇది ఇప్పుడు రాష్ట్రాలకు విభజించబడ్డాయి, కానీ ఒకప్పుడు అంతా ఒకటేగా కదా. ఇక్కడ ముఖ్యంగా సంక్రాంతి, భోగి పండుగ, కనుమ, ఈ మూడు కూడాను చాలా విశేషమైనటువంటి రోజులు. ముఖ్యంగా సూర్యభగవానుడు మనకి మార్గశిర మాసంలో ధనస్సు రాశిలోకి వస్తాడు. దాన్ని ధనుర్మాసం అంటాం మనం. అంటే సూర్యుడు 12 రాసుల్లో ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రాశిలో ఉంటాడు. ప్రతి నెల 14వ తారీఖున రవి సంక్రమణం అంటాం దాన్ని మనం. అంటే రవి వేరే స్థానానికి వెళ్ళిపోవడం, వేరే రాశికి మారడాన్ని సంక్రమణం అంటూ ఉంటాం. ధనుస్సు రాశిలోకి వచ్చినటువంటి మాసం ధనుర్మాసం అని. మకర రాశిలోకి వచ్చేటువంటి రోజున మకర సంక్రాంతి అని అర్థం. ఇక్కడ మకర సంక్రాంతి మనకి ఆయనాలు 2 ఉంటాయి. సంవత్సరాలు 60, నెలలు 12, వారాలు 7, నక్షత్రాలు 27. ఇట్లా ఎలా అయితే ఉన్నాయో మనకి దక్షిణాయనం, ఉత్తరాయణం అని చెప్పి 2 రకాల ఆయనాలు ఉంటాయి. దక్షిణాయనం 6 నెలలు ఉంటుంది, ఉత్తరాయణం 6 నెలలు ఉంటుంది. ఉత్తరాయణం అనేటువంటిది పుణ్యకాలం, దైవ కార్యాలకు సంబంధించినటువంటి కాలం. ముఖ్యంగా చెప్పాలంటే దేవతా ప్రతిష్టలు, బ్రహ్మోత్సవాలు, అలాగే ఉపనయనాలు చేస్తూ ఉంటారు బ్రాహ్మణులకి ఎక్కువగా. ఉపనయనాలు ఇత్యాది విశేషమైనటువంటి పుణ్యకార్యాలన్నీ కూడాను ఎక్కువ ఉత్తరాయణ కాలంలోనే జరుగుతాయి. దక్షిణాయనంలో ఎక్కడ దేవతా ప్రతిష్టలు జరగవు మనకి. ఉత్తరాయణం అంటే ఎందుకు అంటే, ఈ ఉత్తరాయణం వచ్చినప్పటి నుంచి సూర్యభగవానుడి శక్తి పెరుగుతూ ఉంటుంది. మనకి పొద్దు ఎక్కువగా ఉంటుంది, తొందరగా సూర్యాస్తమయం అవ్వదు. ఇంతకాలం ఏంటి మనకి దక్షిణాయనం అంతా కూడాను సాయంత్రం 5:30 ఆ టైం కాగానే మన సూర్యాస్తమయం అయిపోతూ ఉంటుంది. కానీ ఇప్పుడు రాను ఉత్తరాయణ పుణ్యకాలం దగ్గర నుంచి ఎప్పుడు కూడా సూర్యాస్తమయం 6 గంటల 15 నిమిషాలు, 6 గంటల 10 నిమిషాలు, 6 గంటల 5 నిమిషాలు, 6 గంటల తర్వాతనే సూర్యాస్తమయం అయ్యేటువంటి సమయమే ఉత్తరాయణ పుణ్యకాలంగా భావిస్తూ ఉంటాం. మరి ఉత్తరాయణంలోకి, అందులోనూ మకర రాశిలోకి సూర్యభగవానుడు వస్తే ఏం జరుగుతుంది ముఖ్యంగా అంటే, రైతులు కొత్త పంటని ఇంటికి తెచ్చుకునేటువంటి రోజులు ఇవి. జనవరి నెలలోనే మనకి మొత్తం కోతలు కానివ్వండి, నురుపులు కానివ్వండి, ఇవంతా కూడా జరుగుతూ ఉంటాయి. కొత్త ధాన్యం ఇంటికి వచ్చేటువంటి పండుగ. మనం భూదేవికి ఏదైనా కృతజ్ఞతగా చేయాలి అంటే కేవలం ఈ యొక్క పండుగతోనే మనకు ప్రారంభమవుతుంది. మనకి ధనుర్మాసం అంతా కూడా ఏం చేస్తారు, ముగ్గులు వేస్తాం కదా ఇంటి ముందు. ముగ్గులు ప్రారంభిస్తారు, నిలబట్టుడు అని చెప్పి చెబుతూ ఉంటారు. నిలబడుతూ ఉంటాం, ముగ్గులు ప్రారంభిస్తున్నాం, పెద్ద పెద్ద ముగ్గులు వేస్తూ ఉంటాం. ఈ సీజన్లో క్రిమికీటకాలు ఏవైతే ఉంటాయో, దోమలు, చీమలు, ఇట్లాంటి చిన్న చిన్న జీవులు ఏవైతే ఉంటాయో చలికి ఎక్కువ దూరం ప్రయాణం చేయలేవుట. అందుకని ఇంటి ముందు ముగ్గు వేస్తే, ముగ్గు కూడాను ఇప్పుడు కొట్టేటువంటి రాళ్లతో కొట్టేటువంటి ముగ్గులు కాదు, చాక్పీసిన ముగ్గులు కాదు, బియ్యం పిండితో ముగ్గులు వేస్తే పిచ్చుకలు, కాకులు, చీమలు, ఇట్లాంటి చిన్న చిన్న ప్రాణులు ఏవైతే ఉన్నాయో వాటిన్నింటికి ఆహారంగా అవుతుంది. దాన్ని భూత బలి అంటాం. దాంతోపాటు ఏం చేస్తాం, మనం గొబ్బెమ్మలు పెడుతూ ఉంటాం. ఈ నెల రోజులు గొబ్బెమ్మలు పెడుతూ ఉంటారు, ప్రతిరోజు కూడా పెడుతూ ఉంటారు. పరమాన్నం కూడా వండుతారు. ఆవు పేడతో ప్రతిరోజు గొబ్బెమ్మ పెడతాను నాన్న. 30 రోజులు పొంగలు వండుతాం. ఈ 30 రోజులు కూడా పిడకలు తయారు చేసి, అంటే ఈ గొబ్బెమ్మ పెట్టినప్పుడు దాని మీద వచ్చేటువంటి గాలి ఏదైతే లోపలికి వస్తూ ఉంటుందో, ఆవు పేడ కదా గొబ్బెమ్మ పెట్టేది, ఆవు పేడతోనే పెడతాం. ఆవు పేడలో అంటే ఆవులోంచి 5 రకాల ద్రవ్యాలు ఉంటాయి, పంచగవ్యము అంటారు. 5 రకాల వస్తువులు ఉంటాయి. వాటిని ఏంటి అంటే ఆ గోమూత్రం, గోమయం, గోక్షీరం అంటే పాలు, గోదధి అంటే పెరుగు, గోఘృతం అంటే నెయ్యి. ఈ 5 కలిపి
ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి కొద్దిగా మనం తీసుకుంటే మనకి ఏ రకమైనటువంటి టీటీలు అక్కర్లేదు. పూర్వకాలంలో టీటీలు ఇవే, పంచగవ్య ప్రాసనే టీటీ. ఇప్పుడు అందరూ తీసుకుంటారు కదా, ప్రతి 6 నెలలకు ఒకసారి ఒక టెట్వాక్ ఇంజెక్షన్ తీసుకుంటారు కదా, సెప్టిక్లు కాకుండా. పూర్వకాలంలో సెప్టిక్లు కాకుండా ఏం చేసేవాళ్ళంటే ఈ 5 కలిపి ప్రాసన చేసేవాళ్ళు తప్పనిసరిగా. అందుకనే ఉత్సవాలు కానివ్వండి, బ్రహ్మోత్సవాలు కానివ్వండి, ప్రతిష్టలు కానివ్వండి, ఇత్యాది పెద్ద పెద్ద కార్యక్రమాలు, యజ్ఞ యాగాది క్రతువులు చేసేటప్పుడు ఈ 5 కలిపి అందరూ తీర్థంగా తీసుకుంటారు పంచగవ్యం అని. ఈ 5 రోజులు కూడా వాళ్ళకి ఏ రకమైనటువంటి అంటురోగాలు కానీ ఏ రకమైనటువంటి అనారోగ్య బాధలు కానీ రాకుండా ఉంటాయి. అందుకోసం చెప్పి తీసుకుంటారు. అలాంటి పరమ పవిత్రమైనటువంటి గోమయంతో ఎక్కడైతే గొబ్బెమ్మ పెడుతున్నారో దాని మీద వచ్చేటువంటి గాలి లోపలికి వస్తూ ఉంటుంది కదా బయట నుంచి. ఈ గాలి పీల్చడం ద్వారా వీళ్ళకు ఉండేటువంటి అతి చల్లదనం వల్ల వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా రాకుండా చేస్తుంది ఆ ఒక బయట ఉండేటువంటి గొబ్బెమ్మ. ఇంత సైంటిఫిక్ రీజన్ ఉంటుంది దాంట్లో. మనం ఏంటంటే ఏదో అందరూ పెడుతున్నారు మనం పెడుతున్నాం అని చెప్పి అనుకుంటాం. ఇవన్నీ గొబ్బెమ్మలన్నీ ఏం చేస్తాం, మరలా పిడకలుగా మారుస్తూ ఉంటాం. అవునా? 30 రోజులు పూర్తయిన తర్వాత 13వ రోజు భోగి రోజున ఏం చేస్తాం, భోగి మంటలు ఈ పిడకలతో చేయమని శాస్త్రం చెబుతాం. 30 రోజులు రోజు గొబ్బెమ్మని పెట్టి ఆవు పెడతాం, దీన్ని పిడకలుగా తయారు చేసి దీంతో ఎవరైతే పాలు పొంగించడం కానీ లేదా భోగి మంటల్లో వేయడం కానీ చేస్తారో ఆ భోగి మంటల్లో వచ్చినటువంటి భస్మం ఏదైతే ఉంటుందో అది భస్మం పెట్టుకోవడం ద్వారా మనకు ఉండేటువంటి నుదుట రాత అంటాం కదా, బ్రహ్మరాత అంటాం కదా, బ్రహ్మరాతను కూడా తిరిగి రాయగలిగినటువంటి ఒక శక్తివంతమైనటువంటి పదార్థం ఏదైనా ఉంది అంటే గోమయంతో తయారు చేసినటువంటి పిడకలు కాల్చడం ద్వారా వచ్చినటువంటి భస్మానికే ఉంటుంది. అంతేకాకుండా ఆ భస్మాన్ని ఎవరైతే బొట్టు పెట్టుకుంటారో వాళ్ళకి స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఇప్పుడు మనకి అఘోరాలు వీళ్ళందరూ ఉంటారు, వాళ్ళ స్కిన్ ప్రాబ్లమ్స్ ఎందుకు రావు? వాళ్ళు ఏం చేస్తారు, ఒంటి నిండా భస్మమే కదా పూసుకునేది. అవునా? పూర్వకాలం ఇప్పుడంటే ఏదాన్ని యాంటీబయాటిక్ అవి ఇవి వచ్చినాయి. పూర్వకాలం యాంటీబయాటిక్ ఏంటంటే విభూతి తీసుకుని ఎక్కడ దురద పడితే అక్కడ పూసేయటం అంతే, ఆ దురద పోతుంది కాసేపటికి. దద్దులు వస్తుండే, దద్దులు పోతూ ఉంటాయి. మరి పూర్వకాలంలో ఇవన్నీ లేవు, వీటితోనే చేసేవాళ్ళు. ఇవన్నీ కూడాను మన మానవాళికి ఆరోగ్యానికి సంబంధించినటువంటి సూత్రాలు ఏవో మాట చెప్పాలంటే. ఈ పిడకలతో పాయసం వండటం, అలాగే భోగి మంటలు వేయటం. ఈ భోగి రోజున ఎక్కువగా కొన్ని ప్రాంతాల్లో ఈ బొమ్మల కొలువు కూడా చేస్తుంటారు. కొన్ని ప్రాంతాల్లో చేస్తుంటారు సంక్రాంతికి, కొంతమంది దసరాకి చేస్తుంటారు. బొమ్మల కొలువు కూడా ఎందుకు పెట్టాలి, ఎందుకు చేయాలి అంటే పిల్లలకి బొమ్మల కొలువు పెట్టడం ద్వారా మన జ్ఞానాన్ని నేర్పిస్తున్నాం. భార్యాభర్తలు అంటే ఇట్లానే ఉండాలి, భార్యాభర్తల బొమ్మలు పెడతాం, బస్సులు బొమ్మలు పెడతాం, ట్రైన్లు పెడుతుంటారు, రకరకాల బొమ్మలు అన్నీ పెడుతుంటారు, నాగలి అని రైతులని కదా. వాటి మీద గౌరవాన్ని, భక్తిని, ప్రేమని ఎక్కువగా పెంచడం కోసం చేసేటువంటి ఒక ప్రక్రియే బొమ్మల కొలువు. చిన్నప్పుడు ట్రైన్లు పెడతాం, బస్సులు పెట్టాం, మరి పెద్ద అయిన తర్వాత ఇవన్నీ కూడా నీ జీవితంలో కొన్ని భాగాలు, ఇవన్నీ నువ్వు ఉపయోగించుకోవాలి, వినియోగించుకుంటే బాగుంటుంది, తగలబెట్టకుండా ఉండండి రా అని చెప్పడమే పిల్లలకి ఈ బొమ్మల కొలువు యొక్క పరమార్థం. నిజంగా చిన్నప్పటి నుంచి ట్రైన్ అంటే ఇష్టం అనుకోండి, వాడు ట్రైన్ తగలబెడతాడా? బస్సు అంటే ఇష్టం అనుకోండి, బస్సు తగలబెడతాడా? మరి ఇప్పుడు తగలబెడుతున్నారు చాలామంది కదా. ఇవన్నీ వాళ్ళకి తెలియచేసేటువంటి వాళ్ళు లేక ఈ విధంగా తయారవుతున్నారు. చిన్నప్పటి నుంచి వాళ్ళ మైండ్లో మెంటల్గా ఫిక్స్ చేస్తే బస్సు ఓకే ప్రయాణానికి సంబంధించింది, మనం తప్పనిసరిగా ప్రయాణానికే వాడాలి, దీన్ని నాశనం చేయకూడదు అని మెంటల్గా పిల్లలకి ఫిక్స్ చేయటం, వాళ్ళ బుద్ధిని మార్చడం, బుద్ధిని పెంపొందించడం వాళ్ళకి. అలాగే భోగి పండ్లు పోస్తూ ఉంటారు. భోగి పండ్లు మనకి మకర సంక్రాంతి ముందు రోజు ఎందుకు పోయాలి అంటే నిజంగా సి విటమిన్ ఎవరికైతే పిల్లలకి తక్కువగా ఉంటుంది, సి విటమిన్, డి విటమిన్ కావాలంటేనే పొద్దున్న సూర్యుడి దగ్గర తీసుకొని కూర్చోబెడతాం మనం. అవునా? సి విటమిన్లో ఇప్పుడు రేగి పండ్లు ఏముంటుంది, పుల్లగా ఉంటాయి కదా, సి విటమిన్ ఉంటుంది దాంట్లో. దాని ద్వారా అంటే వాళ్ళ వంటి మీద పడుతూ ఉంటే వాళ్ళకి కావాల్సినటువంటి ఆరోగ్యాన్ని వాళ్ళకి అందజేయటమే భోగి పళ్ళు పోసేటువంటి ఒక ప్రక్రియ. అంతేకాకుండా వాళ్ళకు ఉండేటువంటి చిన్నపిల్లలకి ఘోష ఎక్కువగా ఉంటుంది, బాగున్నాడు రా, చాలా ముద్దొస్తున్నాడు రా అని అందరూ ఎత్తుకుంటూ ఉంటారు. దాని ద్వారా నరఘోష వస్తుంది కాబట్టి భోగి పళ్ళు పోస్తే నరఘోష పోతుంది అనేటువంటిది ఒక శాస్త్రం. అలాగే సంక్రాంతి రోజున ఏం చేయాలి, సంక్రాంతి రోజున చాలామంది కూడా స్నానం చేస్తూ ఉంటాం మనం, తలస్నానం చేయాలి. తలస్నానం అంటే ఎట్లా చేయాలి, తలస్నానం అంటే ఊరికి నీళ్లు పోసుకొని షాంపు రుద్దుకోవడం కాదు, తలంటు స్నానం చేయాలి. తప్పనిసరిగా నలుగు పెట్టుకోవాలి, నూనె పెట్టించుకోవాలి, ఇంట్లో పెద్దల చేత ఆశీర్వచనం తీసుకోవాలి, మంగళహారతి తీసుకొని చక్కగా అప్పుడు స్నానం చేస్తే దాన్ని తలంటు స్నానం అంటారు. 2 మగ్గులు నెత్తిన పోసుకుంటే తలస్నానం అంటారు. తలస్నానం కాదు, తలంటు స్నానం తప్పనిసరిగా చేయాలి. ఇంట్లో పెద్దలందరికీ తప్పనిసరిగా నమస్కారం చేసుకోవాలి, వాళ్ళ ఆశీస్సులు తీసుకోవాలి. అలాగే ఇందాక మీరు చెప్పినట్టుగా కొన్ని చోట్ల పెద్దలకి భీమిస్తుంటారు అని చెప్పి అంటున్నారు కదా, నిజంగానే ఉత్తరాయణ పుణ్యకాలం రోజున పితృ దినంగానే చెప్పుకోవాలి.
ఓ మాట చెప్పండి, పెద్దలకి సంబంధించినటువంటి రోజుగానే చెప్పుకోవాలి కాబట్టి పెద్దల పేరుతో చేతనైనంత మందికి అన్నదానం చేయండి, అవసరమైనటువంటి వాళ్ళకి అన్నదానం చేయండి, వస్త్రదానం చేయండి. దాంతోపాటు మనకి బూడిద గుమ్మడికాయ ఉంటుంది కదా, బూడిద గుమ్మడికాయ బ్రాహ్మణులకు ఎవరికైనా దానం ఇచ్చినా కూడా సంక్రాంతి రోజున చాలా మంచిది. ఇవన్నీ తలంటు స్నానం చేసిన తర్వాత చేయవలసినటువంటి ప్రక్రియలు. అలానే పితృదేవతలకి తర్పణం ఉంటుంది, తిలతర్పణం అని చెప్పి వదులుతూ ఉంటారు. ఈ తిలతర్పణాన్ని తప్పనిసరిగా తల్లిదండ్రులు ఎవరైనా చనిపోయి ఉంటే వారి పేరుతో తర్పణం తప్పనిసరిగా చేయాలి. ఉత్తరాయణ పుణ్యకాలం రోజున పితృదేవతలు మనం ఇచ్చేటువంటి, ఇప్పుడు మా నాన్నగారు చనిపోయి ఉన్నారు, మా నాన్నగారు నేను ఇచ్చేటువంటి తిలతర్పణం కోసం ఎదురు చూస్తూ ఉంటారట. అరే కాలం మారిపోతుంది, కాలం మారుతున్నటువంటి సమయంలో నా కొడుకు నాకు తిలతర్పణం ఇస్తాడు అని చెప్పి నేను ఇవ్వకుండా వదిలేస్తే మా నాన్నగారి ఆత్మని నేను ఘోషింపజేసినట్టేగా, ఆయన నిరాశపరిచినట్టేగా. కాబట్టి తప్పనిసరిగా పెద్దలకు చేయవలసినటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో తిలతర్పణం చేయవలసిందే. స్వయంపాకం కానీ లేదంటే ఎవరికైనా పిలిచి అన్నదానం కానీ తప్పనిసరిగా చేయడం అనేది మంచిది. అలాగే కొత్త పంటను తెచ్చుకుంటాం, ఆ కొత్త పంటని పాలు పొంగించి తప్పనిసరిగా ఆ కొత్త బియ్యంతో పాయసం వండుకొని భగవంతుడికి నైవేద్యం పెట్టడం అనేది చాలా విశేషం. కనుమ పండుగ వస్తుంది. ఈ కనుమ పండుగ రోజున చూడండి, చాలామంది కూడా కనుమ అంటే ఏం చేస్తారు, అందరూ ఏం చేస్తారు, అదే తప్పు. అది అసలు కాదు. కనుమ పండుగ రోజున తినమని కాదు శాస్త్రం చెప్తుంది. కనుమ అంటే పశు సంపదను గౌరవించుకునేటువంటి రోజు కనుమ. పశువులు ఇప్పుడు మనకి పూర్వకాలంలో పశు సంపద ఎక్కువ ఉండేది, గోవులు, ఎద్దులు, ఆవులు ఇవన్నీ ఎక్కువగా ఉండేవి కదా. ఇవన్నీ వీటి ద్వారా మన జీవన విధానం గడుస్తుంది. పొలం దున్నాలంటే ఎద్దులు కావాలి లేదా దున్నపోతులు కావాలి, ఇంట్లో పాలు కావాలంటే గోవులు కావాలి లేదా గేదెలు కావాలి. వీటి ద్వారా మన జీవనం గడుస్తుంది, పొలం పండుతోంది చక్కగా, ఆ పంట ఇంటికి వచ్చింది. ఇవన్నీ అంటే మన జీవనానికి ఆధారమైనటువంటి ఆహారాన్ని అందించినటువంటి పశు సంపదని గౌరవించుకొని భక్తితో పూజ చేసుకునేటువంటి రోజే కనుమ. అంతేకాని ఆ రోజు నాన్ వెజ్ తినమని కాదు. ముఖ్యంగా చెప్పాలి అంటే కనుమ రోజున గారెలు, వడలు అంటాం కదా, మినప వడలు, అవి చేసుకొని తినాలి. దాంట్లో మాంసకృతులు నన్ను అడిగితే మాంసంలో కూడా ఉండవు. ఇనుము అంటే ఇప్పుడు మనం మినుములు తింటాం కదా, ఇడ్లీ కానీ లేదంటే ఆవిరి కుడుము కానీ వడలు కానీ, మినుము అంటేనే ఇనుము అని చెప్తూ ఉంటారు. బాడీకి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అది కూడా మన శరీర ఆరోగ్యమే. దాని చివరికి నాన్ వెజ్ లాగా మార్చుకుంటూ తీసుకొచ్చారు కానీ, సంప్రదాయాన్ని మార్చారు కానీ, మినప వడలు ఎవరైతే చేసి దేవుడికి నివేదన పెట్టి తింటారో, అలాగే గోవులకి, ఎద్దులకి వాటికి చక్కగా శుభ్రంగా స్నానం చేయించి వాటికి పూజ చేసి గంధం పుట్లు పెట్టి పూజ చేసి, మీరు చూడండి విలేజెస్కి పోతే ఎక్కడైనా ఆవులు ఇవన్నీ కట్టేసే ప్రాంతం ఉంటుంది కదా, ఆ రోజున పోతే అక్కడి నుంచి మనం పక్క కదలబుద్ధి కాదు. అంతవరకు ఆవు మనకి పేడ వాసన ఇదంతా వస్తుంటుంది. వాడు శుభ్రం చేసి మొత్తం శుభ్రంగా ఉంచేసి వాటికి స్నానం చేసి నిగనిగలాడుతూ ఉంటాయి. పశువులు కూడా వాటికి బొట్టు పెట్టేసి పూలమాల వేసి ఉంటారు, ధూపం పెట్టేసి ఉంటారు. అక్కడి నుంచి ఆ వాసన కానీ అక్కడి నుంచి రావాలన్న ఆలోచన కానీ మనకి పక్కకి రాదు అసలు, అంత పవిత్రంగా ఉంటుంది. కాబట్టి కనుమ రోజున నాన్ వెజ్ తినమని శాస్త్రాలు లేవు. తింటే తినండి, దాన్ని మనం కాదనేది ఏం లేదు. కానీ అసలు తినవలసింది ఏంటి అంటే మినప వడలు తింటే తద్వారా ఆరోగ్యాన్ని ఎక్కువగా ఇస్తుంది. సీజన్ని బట్టి చెప్పిన ఫుడ్ అది కూడా ఒక మాట చెప్పాలంటే. కాబట్టి మినప వడలు తినండి. పశు సంపదకి ముఖ్యంగా వాటిని పూజ చేయడం అనేది మాత్రం తప్పనిసరిగా చేయాలి. ఇప్పుడు అందరూ ప్రతి ఒక్కరు విలేజ్కి వెళ్తారు. సంక్రాంతి అంటే టౌన్లో ఎవరు ఉండరు. హైదరాబాద్ కూడా వెలవెల్లాడిపోతుంటుంది మొత్తం. ఒక 4-5 రోజులు ట్రాఫిక్ అనేది ఉండదు. ఇక్కడ నుంచి జూబ్లీ హిల్స్ రావాలంటే దిల్షుక్ నుంచి పావు గంటలో వచ్చేయచ్చు. అంత ఫ్రీగా ఉంటుంది, ట్రాఫిక్ తక్కువగా ఉంటుంది ఈ టైంలో. ఎందుకంటే ఉండే జనాలందరూ కూడా విలేజ్కి వెళ్ళిపోతారు కదా. ఇంకొక సత్యం కూడా చెప్తాను సంక్రాంతి సందర్భంగా. రాను రాను సిటీల్లో జనాలు మొత్తం తగ్గిపోయి మొత్తం మరలా పల్లెటూరు మొత్తం ఫుల్ బిజీ అయ్యేటువంటి పరిస్థితులు అతి తొందరలో అతి దగ్గరలో ఉందని మాత్రం సత్యం. అంటారా? సత్యం, దాంట్లో అనుమానమే లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఊరు చివరి ఎక్కడో పోయి ఇల్లు ఎందుకు కట్టుకుంటున్నారు నాన్న? ప్రకృతి పరమైనటువంటి ఒక వాతావరణం కావాలి, చల్లటి మంచి గాలి కావాలి, సహజసిద్ధంగా ఉండాలి అని. అవునా? మళ్ళా రీసైక్లింగ్ వస్తుంది, పూర్వపటి సంప్రదాయం వస్తుంది, మునుపటి ఆచారాలు వస్తున్నాయి, అలవాట్లు కూడా మళ్ళీ మారుతున్నాయి. ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితి యువతను కూడా మళ్ళీ మంచి మార్గంలో నడిపేటువంటి పరిస్థితులు వస్తున్నాయి. తప్పనిసరిగా పల్లెటూళ్ళు తొందరలో బిజీ కాబోతున్నాయి. ఎవరు కూడా పొలాలున్నా ఇళ్ళున్నా అమ్ముకోకండి పొరపాటున. అక్కడ ఇంకా ఎక్కువ డిమాండ్ అవుతుంది. అక్కడ పోయి మళ్ళీ అక్కడ పొల్యూట్ చేయమని కాదు, అక్కడ ఉండేటువంటి వాతావరణం ఇష్టపడి మనం వెళ్తున్నాం కాబట్టి ఆ వాతావరణాన్ని అట్లానే పవిత్రంగా ఉండేటువంటి పరిస్థితులు వస్తాయి. ఇప్పుడు అందరూ పల్లెటూరులు వెళ్తూ ఉంటారు. పల్లెటూరుకు వెళ్ళిన తర్వాత పల్లెటూరులో ఉండేటువంటి ఆచారాలు ఇవన్నీ కూడా తప్పనిసరిగా మనం గమనించినట్లయితే మన సిటీలో కూడా అలాంటి ఆచారాలని అవలంబిస్తే అప్పుడు పల్లెటూరులకు వెళ్ళాల్సిన అవసరం లేదు. సిటీనే పల్లెటూరులాగా మార్చుకోవచ్చు కదా.
మనం ఎక్కడుంటే అక్కడే ప్రకృతి సౌందర్యం, ప్రకృతి పరమైనటువంటి గాలి ఇవన్నీ కూడా సహజసిద్ధంగా వస్తూ ఉంటాయి. కాబట్టి అవి మనం తప్పనిసరిగా మారాల్సిన పరిస్థితులు. ఇలాంటి పండుగలు వచ్చినప్పుడు ఊళ్ళకి వెళ్ళి తప్పనిసరిగా తెలుసుకొని వస్తే ఇంకా బాగుంటుంది. ధన్యవాదాలు గురువుగారు. శ్రీమాత్రే. సంక్రాంతి పండుగల గురించి, పండుగల విశిష్టత గురించి, అలాగే ధర్మ సందేహాలు కూడా తెలియజేసినందుకు థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. For more videos like this, subscribe Big TV channel.